ఇక కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టనున్నారు. ఈ సాయంత్రం బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ సీఎం సిద్దరామయ్య డీకే పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా సమర్థించారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఏఐసీసీ పరిశీలకులు ప్రకటించారు. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై కొంతకాలంగా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ శుక్రవారం ఆమోదించారు. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారోత్సవం జూన్ 3న జరగనుంది. ఈ మేరకు కర్ణాటక కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు జీసీ చంద్రశేఖర్ ప్రకటించారు. డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారోత్సవం లోక్ భవన్ లో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం నిరాడంబరంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే సీఎం ప్రమాణ స్వీకారోత్సవ వేదికను లోక్ భవన్ కు మార్చినట్లు చంద్రశేఖర్ చెప్పారు. ట్రాఫిక్ రద్దీ తలెత్తకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పార్టీ కార్యకర్తలు మద్దతుదారులు ఎవరూ కూడా లోక్ భవన్ కు రావద్దన్నారు. పార్టీ నిర్ణయానికి అందరూ సహకరించాలని కర్ణాటక పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు చంద్రశేఖర్ కోరారు. అంతకుముందు డీకే శివకుమార్ గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించినట్లు సమాచారం. గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ రేపు ధర్మస్థలలో జరిగే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పర్యటనలో పాల్గొంటారు. గవర్నర్ రేపు అందుబాటులో ఉండే అవకాశం లేనందున సీఎల్పీ భేటీకి ముందే డీకే శివకుమార్ లోక్ భవన్ లో ఆయనతో భేటీ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పుట్టండి